హైడ్రా పేరుతోటి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీల దగ్గర నుంచి వసూళ్లకు పాల్పడింది అనే వార్తలు వచ్చినాయి. దాంట్లో ఎంత నిజం ఉందంటారు? ఏమో సార్ ఇది మీరన్నది వాస్తవం కానీ ఐ డోంట్ నో. చెప్పండి, ఎంతో కొంత మీకు తెలిసి ఉంటది కదా. లేదు అది ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అది మనం చెప్పలేం, అసలు మనకి ఎవిడెన్స్ లేదు దీని గురించి మాట్లాడడానికి. ఇక మరి మీడియా వాళ్ళు వేసారంటే ఐ డోంట్ నో, వాళ్ళకి ఉండొచ్చేమో కానీ యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నేను ఒక స్మాల్ ప్రమోటర్ని. ఓకే, నాకు తెలిసి అలా చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అనుకుందాం. ఈ రోజు మార్కెట్ లో చాలా బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ బెదిరించో లేకపోతే ఇండైరెక్ట్ గా ఇలా చేస్తే డ్యామేజ్ అయితే గవర్నమెంట్ కి రావాల్సిన రెవెన్యూ రియల్ గా ఆగిపోద్ది. ఈ రోజు హైదరాబాద్ గ్రోయింగ్ సిటీ, ఇక్కడ రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి ఇంకా ఫర్దర్ గా. ఇప్పుడు ప్రతి వాళ్ళని ఎగ్నెస్ట్ గా చేసుకుంటూ వెళ్తే గవర్నమెంట్ కి ఇబ్బంది, వాళ్ళ పాలసీస్ అన్ని ఫ్లాప్ అయిపోతాయి వాళ్ళకి. సో ఐ డోంట్ థింక్ సో. ఒక సిస్టమ్ తీసుకొద్దామన్న ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నమే కానీ ఈ రోజు ఎవరో బెదిరించేసి ఏదో లాలుచి పడదాం చేద్దాం అన్న ఆలోచన అయితే నాకు అనిపించట్లేదు.